2019 నుండి 2024 వరకు నేమం గ్రామంలో ఎన్ఆర్జీఎస్ పనుల్లో అనేక అవకతవకలకు పాల్పడిన ఫీల్డ్ అసిస్టెంట్ గోపిపై శాఖాపరమైన చర్యలు తీసుకొని అతని నుండి అవినీతికి పాల్పడ్డ సొమ్మును రికవరీ చేయాలని నేమం గ్రామం గుత్తినవారిపాలెంకు చెందిన గ్రామస్తులు ఆందోళన నిర్వహించారు. ఈ మేరకు శుక్రవారం గ్రామంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2019 నుండి 2024 వరకు గ్రామంలో జరిగిన ఎన్ఆర్జీఎస్ పనుల్లో అనేక అవకతవకలు జరిగాయని, అందులో ముఖ్యంగా మస్తర్ల విషయంలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డానని, గ్రామాల్లో పనుల్లో పాల్గొనకుండా ఇతర గ్రామాల్లో వలస వెళ్లిన వారికి, వివిధ పనులు చేసిన వారికి గ్రామంలో ఉపాధి హామీ పనిచేసినట్లుగా పెద్ద ఎత్తున మస్తర్లు వేసి ఫీల్డ్ అసిస్టెంట్ అత్యంత అవినీతికి పాల్పడ్డాడని, వీటన్నిటిని తాము ఆధారాలతో సహా జిల్లా ప్రాజెక్టు అధికారి వారికి ఫిర్యాదు చేశామని, అయితే తూతూ మంత్ర విచారణ జరిపించారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామానికి చెందిన సుమారు 84 మందికి 100 రోజులు మస్తర్లు వేశారని, వాస్తవానికి వీళ్ళెవరూ ఉపాధి హామీ పనుల్లో పాల్గొనలేదని, కొంతమంది హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు వలస వెళ్లిన వారు ఉండగా మరికొంతమంది కాకినాడ పరిసర ప్రాంతాల్లో వివిధ ఫ్యాక్టరీలలో విధులు నిర్వహిస్తున్నారని, వారందరికీ గ్రామాల్లో పనులు చేసినట్లుగా మస్తర్లు వేసి దాదాపు 2 కోట్ల రూపాయల మేరకు ఫీల్డ్ అసిస్టెంట్ గోపి అవినీతికి పాల్పడ్డారని, వీరిపై దర్యాప్తు చేసి గ్రామస్తులకు న్యాయం చేయాలని జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశామని, దీనిపై జిల్లా ప్రాజెక్ట్ అధికారి వారు ఒక విచారణ అధికారిని గ్రామానికి పంపారని, అయితే సదరు అధికారి మేము ముద్దాయిగా పేర్కొంటున్న ఫీల్డ్ అసిస్టెంట్ గోపికి అనుకూలంగా మాట్లాడి విచారణ నిర్వహించారని, తామంతా వివిధ ఆధారాలతో ఫిర్యాదు చేస్తే తమ ఫిర్యాదును తక్కువగా చేసి మాట్లాడడమే కాకుండా తూతు మంత్రంగా విచారణ జరిపి వెళ్ళిపోయారని, అయితే దీనిపై తాము పోరాటం చేస్తామని జిల్లా కలెక్టర్కి, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి సైతం ఫిర్యాదు చేస్తామని తెలిపారు. గొబ్బల శివండి, మాది నేమ గ్రామ పంచాయతీ గుత్తులవారిపాలెంలో గుత్తిల గోపి అనే ఫీల్డ్ అసిస్టెంట్ గత కొన్ని సంవత్సరాల నుంచి అక్రమాలకి పాల్పడి అన్యాయంగా మస్తర్లేసి గ్రామంలో వాళ్ళ చుట్టాలకి, వాళ్ళ దగ్గరున్న అన్నయ్యలకు, వదిలికి, అందరికి ఆ ఇతర హైదరాబాద్ వలస పనులకి వెళ్ళిన వాళ్ళకి, బయట కంపెనీల్లో పనిచేసే వాళ్ళకి, స్కూల్ కాలేజీకి వెళ్ళిన కుర్రలకి, వాళ్ళ దగ్గర వాళ్ళకి, వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళందరికీ, వాలంటీర్లకి, అలాగే గ్రామంలో వాలంటీర్లకి, వైఎస్ఆర్ కార్యకర్తలకి అందరికీ మస్తర్లు వేసి అతను 100 రోజులు మస్తర్లు వేసి ఆ అమౌంట్ అతను బ్యాంకులో పడ్డ తర్వాత సగం డబ్బు 12,000 పడితే 2,000 లబ్ధిదారుడికి, ఆ 10,000 ఏమో ఫీల్డ్ అసిస్టెంట్ ఆ మీట్లు పై అధికారులకు కూడా ఇస్తున్నానని చెప్పి అతను ప్రతి ఒక్కరి దగ్గర ఇలాగే మస్తర్లు వేసి అక్రమంగా డబ్బులు తీసుకుని అక్రమ సంపాదనతో 3 ఎకరాల భూమితో కూడా కొన్నాడండి. అది మేము నిరూపిస్తామండి. అత్తారింటి దగ్గర అయితేనో ఒక గ్రామస్తులను, బయట గ్రామాలలో, అన్ని గ్రామాల్లో కూడా అతను అక్రమంగా సంపాదించిన డబ్బుతో పొలం కొన్నాడండి. అవి కూడా మేము నిరూపిస్తామండి. అలాగే ప్రతి అక్రమ మస్తర్లు వేసిన ప్రూఫ్తో సహా మేము ప్రతి కంపెనీలోకి వెళ్ళే వాళ్ళు, కంపెనీ వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళి హైదరాబాద్ వాళ్ళు, వాళ్ళ చుట్టాలు ఇంటికాడ ఉన్న వాళ్ళకి అందరికి కూడా ప్రతిదీ కూడా ప్రూఫ్ తీసి లిస్టు మేము మన దమ పీడీ ఆఫీస్ ఫైనాన్స్ మేనేజర్ విజయభాస్కర్ గారు మాకు ఎంక్వైరీకి వచ్చారండి. ఈ గతంలో పీడీ ఆఫీస్కి మేము కంప్లైంట్ ఇచ్చామండి. అలాగే లోకల్ ఎమ్మెల్యే గారికి, కోఆర్డినేటర్ సత్యనారాయణ గారికి, వీళ్ళందరికీ మేము కంప్లైంట్ ఇచ్చామండి. దాని నిమిత్తం చర్య తీసుకొని మాకు ఎంక్వైరీ పంపించారండి. పంపించిన విధంగా విజయ్ కుమార్ అనే ఫైనాన్స్ ఆఫీసర్ విజయభాస్కర్ గారు అనే ఆయన ఫైనాన్స్ మేనేజర్ మాకు ఎంక్వైరీకి వచ్చారండి. ఆ ఎంక్వైరీలో మేము ఇచ్చిన ప్రతి ప్రూఫ్ కూడా కరెక్ట్గా అన్ని విధాలుగా తీసి ఇచ్చామండి. అది మా దగ్గర తీసుకుని వాళ్ళకి న్యాయం చేకూర్చేలా మాట్లాడతారు తప్ప మేము ఇచ్చినవి ప్రతిదీ కూడా అతను సరే చూస్తాం అన్నది. 20 మంది మేట్లకి అయితే ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి మేట్లు తీస్తారండి. మాకు మనిషి దగ్గర 2 రూపాయలు 3 రూపాయలు పడియండి మేటుకి, 20 మంది మేటుకి. అయితే 2 రూపాయలు 3 రూపాయలు పడి అయితే 5 సంవత్సరాల నుంచి తీశారు. సంవత్సరానికి 3 సార్లు మీటింగ్ అని వెళ్ళేవాళ్ళు. ఆ మీటింగ్ కూడా లేవు, ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు. ఆ మీటింగ్ కూడా ఆపేశారండి. ఆపేస్తారు. అలాగనేసి మాట్లాడుకున్నాం, మేట్లు తీసేశారు, గ్రూపులు లేవన్నారు. అయితే ఇప్పుడు గ్రూపులు లెక్క చేస్తున్నాం, మీ పలానా గ్రూపు ఎంతమంది అని మమ్మల్ని లెక్కేసి పక్కన పెడతారండి. అలాగే 3 వారాలు లేదంటే గట్టిగా అడిగితే 5 సంవత్సరాలు 1 వారం ఎక్కువ ఇచ్చారండి. అంతకంటే ఎక్కువ ఇవ్వలేదండి. మేము ఎప్పుడు కూడా 100 రోజులు పని చేయలేదండి. మేము ఎప్పుడు అంతే అండి.
100 రోజులు పడ్డాయి అయితే వాళ్ళందరికీ పడుతున్నాయండి. వాళ్ళ చుట్టాలకి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి పనిలోకి రాని వాళ్ళకి పడుతున్నాయి. పనిలోకి వెళ్ళి ఎంత 2 వారాలు 3 వారాలు చేసిన వాళ్ళు కూడా పడుతున్నాయండి 100 రోజులని. ఇంట్లోని మా ఇంట్లో 2 ఉన్నారండి. వాళ్ళు అసలు పనిలోకి వెళ్తలేదు. 5 నెలలు బట్టి ఒకళ్ళమ్మ కొన్ని ఆపరేషన్ చేసుకున్నారు, ఒకళ్ళమ్మ కాలు ఇరిగిపోయి ఇంట్లో మంచం మీద పడుకున్నారు. వాళ్ళకి కూడా వచ్చేసేసి ఇంటికి వచ్చి మత్తర వేయించుకొని డబ్బులు తీసేసుకొని వీళ్ళకి సగం ఇచ్చి సగం తీసేసుకుంటున్నాడండి. వాళ్ళకి పడ్డాయి 3 వారాలు అయినా సరే 3 వారాలు 15 రోజులు ఇస్తున్నాడు. 15 రోజులు ఇద్దరికి 15 రోజులు ఇచ్చి మిగతా 15 రోజులు మీరు రాకంటే నేను వేస్తున్నాను కదా, నేను తీసేసుకుంటానని తీసేసుకుంటున్నాడు అండి. మాకు కూడా అడిగాం, మా ఇంటి పక్కన మా ఆయన గారు 1 వారం రోజులు, నేను 1 వారం రోజులు చేసాం. మేము చేసాం కదా, మాకే ఏంటి మాకు వేయలేదండి. మా ఇంటి పక్కన పొడవకే చేసుకున్నాం ఇద్దరం చేసుకున్నా సరే వేయలేదండి. వేయకపోతే ఇంక ఫోన్లు ఇంకా అతను అడగడం ఎంత వదిలేసాం. కానీ ఇంట్లో కూర్చున్న వాళ్ళకి ఎందుకు వేస్తున్నారండి, మాకు ఎందుకు వేయపోతున్నారు? ఈదిలో కూడా చాలా మంది ఊర్లోని నూనె ప్యాకెట్లకు వెళ్ళిపోతున్నారు. 2, 3 ఆటోలు 4 ఆటోలు వెళ్తున్నాయి. వాళ్ళకి కూడా పడిపోతున్నాయి డబ్బులు. లేదండి అడగండి, మా వరకు రాలేదు కదండి అధికారులు. నియమాలో ఉండవు 10 మందిని తీసుకెళ్తే వీళ్ళమ్మ 3 ఆటోలు 4 ఆటోలు జనాన్ని తీసుకెళ్లారండి. అంటే డబ్బులు పన్నులు ఉంటారు కదా, అదే పనులకి అన్నోళ్ళు ఉంటారు కదా, అలాంటి అందరూ పడిపోతుంటే దేవుడు అయిపోతున్నాడు లేదండి. మా ఊరు కూడా ఏదో 3 వారాలు మేము వెళ్ళ పని పడిపోతున్నాయి కదండి, అసలు దేవుడు అయిపోతున్నాడు. మేము అడిగేవాళ్ళేమో చెడ్డలు అయిపోతున్నామండి. ఆ దేవుడిని ఎక్కి ఎంత అన్యాయం చేస్తున్నారు అంటున్నారండి. వాళ్ళకి తెలుస్తలేదు వ్యాపారం ఇలా తీసుకుంటున్నారు. నా పేరు గుబ్బల సురేష్, మాది గుత్తివారిపాలెం గ్రామం. మా ఊరు ఫీల్డ్ ఆఫీసర్ అయినటువంటి గుత్తుల గోపి కాలువ పని చేసేదానికి ఫీల్డ్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాడు. ఈయన అవినీతికి పాల్పడుతున్నాడు అని చెప్పి మా గ్రామస్తులందరూ కలిపి మన ఎమ్మెల్యే పంతో నానేజీ గారికి ఒక పిటిషన్ ఇచ్చామండి, ప్రూఫ్లతో సుద్దా. అలాగే మన టీడీపీ కోఆర్డినేటర్ అయినటువంటి పిల్లి సత్యబాబు గారికి ఒక పిటిషన్ ఇచ్చామండి. అలాగే దోమ ఆఫీసర్ అయినటువంటి అడప వెంకటలక్ష్మి గారికి కూడా మేము పిటిషన్ ఇవ్వడం జరిగిందండి. అదే మేరకు మొన్న బుధవారం నాడు మన విజయ్ భాస్కర్ అయినటువంటి డోమ ఆఫీసర్ని మాకు సచివాలయానికి ఫైనాన్స్ ఆఫీసర్ని ఎంక్వైరీకి పంపించారండి. ఎంక్వైరీకి పంపితే విజయ్ భాస్కర్ అయిన సారు మాకు న్యాయం జరగకుండా వాళ్ళేపై మేము కేసు పెట్టిన వాళ్ళు మేమైతే అవినీతి జరుగుతుందని నిరూపించడానికి మేము పెడితే వాళ్ళేదో మేమేదో అవినీతి చేసినట్టు నిరూపించారు తప్పండి. వాళ్ళని ఇంత కూడా ఒక మాట అడగలేదు. మేము 92 డాక్యుమెంట్స్ ప్రూఫ్ డైలీ 100 మందికి మస్తలు పడుతున్నాయండి. వాళ్ళ చుట్టాలకు పడుతున్నాయి, ఆ కంపెనీ వెళ్ళే వాళ్ళకి పడుతున్నాయి, హైదరాబాద్ వెళ్ళే వాళ్ళకి పడుతున్నాయి, స్కూల్లో ఆయాలకు పడుతున్నాయి అనేసి మేము ప్రూఫ్లతో సుద్దా చేస్తే ఇవేనా ప్రూఫ్లు, ఇంకేమీ లేవా, ఇవన్నీ పని చేసినవే కదా మీరు చూపిస్తున్నారు అని మమ్మల్ని నిలదీస్తే మేమేదో తప్పు చేసినట్టు ఉన్నాం తప్పండి. వాళ్ళేదో న్యాయం చేసినట్టు చూపించారండి విజయ్ భాస్కర్ అని ఆయన. మరి ఈ గుత్తుల గోపి గారు ఫీల్డ్ ఆఫీసర్ గారు మరి మేము అడిగితే సంవత్సరానికే 24 రోజులు పని చెప్తున్నాడండి మాకు అతను. అంతే చెప్తానండి, ఇంకేం చెప్పలేను. ఏమన్నాడా, మీకు మన ఊళ్ళో గ్యామ్ ఎక్కువ, ఎక్కడా డబ్బులు లేవు, సరిపడి రావట్లేదు, పనులు ఎక్కడి నుంచి వచ్చేస్తాను అడిగాడండి. మరి అదే మరి మనకి తెలవు కదా.